అదృష్టం ఏంటో తెలియదు. అయితే ముస్లిం రిజర్వేషన్ కోసం గతంలోనే అంటే ఈ ఎలక్షన్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా మా అధ్యక్షురాలు దాని మీద చెప్పారండి. దాని గురించి నేను అంటే వారు ఏదో కామెంట్ చేశారు అన్న వార్త బయటకు వస్తే దాని మీద నేను ఎక్కడా కామెంట్ చేయలేదు, ఎవరో కూడా దాని గురించి మాట్లాడద్దని మాత్రం మాకు చెప్పారు సాయి గారు. అంటే ఆ రిజర్వేషన్ కి ఏంటి అనేది డెసిషన్ అంటే ఉంది లేదు, అసలు దాని మీద నిజంగానే మా పార్టీ లోపలైతే చర్చ రాలేదు. న్యూస్ వచ్చిన తర్వాత మాత్రం దాని గురించి ఎక్కడ మాట్లాడితే, ఎందుకంటే నేను ఎక్కడా దాని గురించి మాట్లాడలేదు. ఒక డెసిషన్ తీసుకుంటే ఏమైనా దాని మీద తీసుకుంటే మాత్రం చెప్తామని చెప్పారు సార్. అంటే దేశవ్యాప్త డెసిషన్ ఇక్కడికి ఉంటుందా లేకపోతే ఇక్కడ సపరేట్ గా ఉంటుందా పార్టీ విధానం? అదే అంటే ఇప్పుడు మేనిఫెస్టోకి వచ్చేపటికి మా ఎజెండా మాకు ఉంటది. ఎజెండా వచ్చిన తర్వాత ముగ్గురు పార్టీలు కూడా కూర్చుని ఏమేం చేయాలనే దాంట్లో డిస్కషన్స్ చేసుకున్నారు. ముందు మా పార్టీలో ఏంటి అనేది మేనిఫెస్టో కమిటీ కూడా పెట్టారు, మళ్ళీ ముగ్గురు కలిసి కూర్చున్నారు. ఏం చేస్తారనేది మాత్రం కంక్లూషన్కి వస్తారంట. దాంట్లో ఉంటదా లేదా అది వచ్చిన తర్వాతే మాట్లాడాలనేది మాకు చెప్పింది. రైట్. ఇప్పుడు ముగ్గురు దాటేసేయకుండా నేను స్ట్రైట్ ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. మంచి పాయింట్ అండి. సూపర్ 6 పథకం అనేటువంటిది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ దాదాపు 2 ఏళ్ల నుండి లైన్లోకి తీసుకొచ్చింది, నడుస్తుంది. ఇప్పుడు మీరిద్దరు ఈయన మేనిఫెస్టో కమిటీలు వేసుకున్నారు, మేనిఫెస్టోలు పెడతారు. ఇప్పుడు ఎవరి మేనిఫెస్టో వాళ్ళకి పెట్టడానికి ఉమ్మడి ప్రభుత్వం, కూటమికి హెడ్ తెలుగుదేశం పార్టీ. మరి మీవి కూడా కలిపినటువంటిది యాడయ్యి అవన్నీనా, లేకపోతే ఎవరికి వాళ్ళ లెక్క ఆ అధినాయకత్వం అంటే తెలుగుదేశం పార్టీ రూలింగ్లో వస్తుంది కాబట్టి జంటగా మీరుంటారు కాబట్టి వాళ్ళు మీ హామీలకు కూడా ఎష్యూరెన్సా, లేదా ఇంకేదైనా ఎవరి వాళ్లే హామీలు ఇచ్చి ఫైనల్ గా కామన్ మినిమం ప్రోగ్రామ్ లాంటిది ఏదైనా పెడతారా? ఒక మాట ఏంటంటే తెలుగుదేశం హెడ్ ఇంకొక టైల్ అలా ఏమీ లేదు సాయి గారు, చాలా క్లియర్ గా ఉన్నాం మేము. ఇప్పుడు అంటే నేను అనేది దాంట్లో వేరే ఉద్దేశం కాదు. ఇప్పుడు ఎన్డీఏ ఉందనుకోండి, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, అది కామన్ అంతే కదా. అట్లాగే ఇక్కడ తెలుగుదేశం నేతృత్వంలో ఎన్డీఏ కూటమి, ఎందుకంటే సంఖ్యాబలాన్ని బట్టి నేను అనేది. సంఖ్యాబలం అలా కాదు, ఇప్పటికే పార్టీలో ఉన్న కొంతమందికి ఏది సరిగ్గా చూసుకోవట్లేదు మమ్మల్ని అని ఇటువంటి మాటలు. నేను ఇప్పుడు ఈ మాట మాట్లాడలేదు, ఎవరో వీడియో చూస్తారు ఎక్కడో, అదిగో దానికి యాక్సెప్ట్ చేసేసాడు రామ్ కుమార్ అంటే ఉంటుంది మాకు రేపు. అందుకని చాలా క్లియర్ గానే ఎక్కడిదక్కడే అందరూ కలిసి వెళ్తున్నాము. మేనిఫెస్టోకి వచ్చేటప్పుడు ఎవరి పాయింట్స్ వాళ్ళు రాసేక ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చి ప్రజలకు ఏం కావాలో అది కూడా తీసుకున్నారని ఇన్పుట్స్. అవన్నిటి నుంచి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఒకటి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు పైన మీరు అన్నారు చూసారా, భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా స్థాయిలో అలాగా ఆల్ ఇండియా స్థాయిలో మోడీ గ్యారంటీ అనే